నువ్వెవరినైనా ప్రేమించావా? ఎవరైనా ఉంటే వాళ్ళని విడిచిపెట్టకు. ఎందుకంటే వాళ్ళు పడే బాధ భయంకరంగా ఉంటుంది. అది నాకు తెలుసు. నా మనసులో అయితే ఎవరు లేరు. నాకు తోడుగా ఉన్నది, నాకు ధైర్యాన్నిచ్చింది నా భార్య. మాకు సహాయం కోసం వాళ్ళ అత్త కొడుకుని మాతో ఉండడానికి తీసుకొచ్చింది. చాలా అమాయకుడు అబ్బాయి. మాతోనే ఉంటూ నాకు సహాయం చేస్తూ ఎప్పుడు పక్కనే ఉండేవాడు. ఏడాది తర్వాత మాకు అబ్బాయి పుట్టాడు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోపు మాకు ఓ కూతురు కూడా పుట్టింది. అప్పుడు కష్టకాలం మొదలైంది. పంటలు నాశనం అయ్యాయి. దాచుకున్న అన్నీ అయిపోయాయి. ఆ పరిస్థితుల్లో ఇక పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాను. కానీ నా భార్య అందుకు సిద్ధంగా లేదు. అందుకే నేను ఆపరేషన్ చేయించుకుంటాను. ఈ రిపోర్ట్లు చూశాను. మీకు పిల్లలు పుట్టరు. నాకు 2 పిల్లలు. 2. చూసి తట్టుకోలేకపోయాను. ఏం చేయలేకపోయాను. చంపేశా. చంపేశాను అందరినీ ఒక్కొక్కరిగా.